లీలా మరియు గ్రామ సమస్య. విజయపురం గ్రామంలో లీలా అనే అమ్మాయి నివసించేది. లీలా తెలివైనది, ధైర్యవంతురాలు. ఆమె తండ్రి గ్రామ పెద్ద మరియు ఆమె తల్లి ఒక ఉపాధ్యాయురాలు. లీలా గ్రామంలోని పిల్లలకు కథలు చెప్పడం, వారికి చదువు నేర్పడం ఇష్టపడేది. కాని ఒకరోజు గ్రామంలో ఒక పెద్ద సమస్య తలెత్తింది. గ్రామంలోని ప్రధాన నీటి బావి ఎండిపోయింది. వర్షాలు లేకపోవడం వల్ల గ్రామస్తులు నీటి కోసం దూరంగా ఉన్న నదికి వెళ్లవలసి వచ్చేది. ఇది చాలా కష్టంగా ఉండేది, ముఖ్యంగా వృద్ధులకు మరియు పిల్లలకు. గ్రామ పెద్దలు సమావేశమై ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో చర్చించారు. కొందరు మనం కొత్త బావి తవ్వాలి అన్నారు. కానీ అందుకు చాలా డబ్బు అవసరం, గ్రామంలో ఎవరి వద్ద అంత సంపద లేదు. లీలా ఈ సమావేశంలో ఉంది. ఆమె ఒక ఆలోచన చెప్పింది. మనం అందరం కలిసి పనిచేస్తే ఒక కొత్త బావిని తవ్వవచ్చు. నేను పిల్లలను సేకరించి వారి సహాయం తీసుకుంటాను అని అన్నది. గ్రామస్తులు మొదట నవ్వారు. ఒక అమ్మాయి పిల్లలతో ఈ సమస్యను పరిష్కరిస్తుందా అని అనుకున్నారు. కానీ లీలా తండ్రి ఆమెకు అవకాశం ఇచ్చాడు. లీలా గ్రామంలోని పిల్లలను సేకరించింది. ఆమె వారికి ఒక కథ చెప్పింది. ఒక చిన్న చీమల గుండు ఎలా కలిసి పనిచేసి పెద్ద ఆహారాన్ని తీసుకెళ్ళిందని. మనం కూడా అలాగే కలిసి పనిచేయాలి అని ప్రోత్సహించింది. పిల్లలు ఉత్సాహంగా ముందుకు వచ్చారు. వారు గ్రామస్తులతో కలిసి ఒక కొత్త బావిని తవ్వడం మొదలుపెట్టారు. రోజులు గడిచాయి. అందరూ కష్టపడ్డారు. లీలా పిల్లలకు పాటలు నేర్పించి వారిని ఉత్సాహంగా ఉంచింది. ఒకరోజు బావిలో నీరు ఊరింది. గ్రామస్తులు సంతోషంతో ఆనందించారు. వారు లీలాను మెచ్చుకున్నారు. నీవు మాకు ఒక పాఠం నేర్పావు లీలా. ఐక్యత మరియు కృషి ఏ సమస్యనైనా పరిష్కరిస్తాయి అని అన్నారు. నీతి, ఐక్యత మరియు కృషి ఎటువంటి సమస్యనైనా జయించగలవు. చిన్నవారైనా గొప్ప పనులు చేయగలరు.